వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఇండిగో విమానం సాంకేతిక లోపం, బంజారా లేక్ కబ్జాకు గురి. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఉన్నట్లుండే దుకాణాలు కూల్చేశారు. అట్లా అసలు పర్మిషన్ అసలు కూడా చెప్పలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చామో మీరు ఎందుకు తీయలేదని మాట్లాడతారు. మాకు ఒక్క నోటీస్ కదా, ఒక పేపర్ కూడా ఇవ్వలేదు సార్. మొన్న ఒక 20 రోజుల కింద హోలీ పండుగ ముందు వచ్చి మీరు జిఎంసీ వాళ్ళకి ఫైన్ కట్టాలని చెప్పి ఫైన్ కట్టించుకొని వెళ్లారు. 1000 రూపాయలు, ఒక షాప్ కి 1000 రూపాయలు అంటే 5 షాపులు ఉన్నాయని 5000 కట్టాము. అప్పుడు కూడా చెప్పలేదు మీరు తీసేయాలని. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి? అసలు పిల్లలు పెట్టుకొని అసలు ఏం అర్థమైతే. నాకైతే షుగర్ బీపీ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి హెడ్ఏక్ అయితే చాలా వస్తుంది సార్. అక్కడైతే ఇంకా షాప్ అయితే మొత్తానికే కూలగొట్టేస్తారు నాది. పొద్దున 9:30కి, అది కూడా పాప పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వచ్చింది. నేను రాగానే మా పాప ఫోన్ చేసింది, మమ్మీ ఇట్లా కూలగొడుతున్నా అనగానే ఉరికొచ్చాను నేను ఇంటి దగ్గరికి వెళ్ళి. ఏమి ఇవ్వలేదు, అసలు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నాకు షుగర్ ఎక్కువైపోయి వారం రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాను. ఇంకోటి కాళ్ళు వాపులు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకైతే అసలు సార్. ఎట్లా మరి ఇప్పుడు మీ షాపులు పోయినా ఎట్లా మీ పరిస్థితి ఏంటంటే సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేస్తాం ఇప్పుడు? ఇవన్నీ ఎక్కడెక్కడ అమ్మే అలా మరి ఏం చేస్తారు? మరి గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? మేమైతే ఇక్కడ పెట్టుకుంటాం సార్. ఎవరన్నా ఏమని అనండి, ఇవన్నీ తీసేసి ఇక్కడ పెట్టుకుంటాం మేమైతే. మాకైతే ఇప్పుడు కాదు, 40-50 సంవత్సరాల నుంచి మా షాపులు మేమైతే ఇప్పుడు తీసి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు మాది. మేము వేరే దగ్గర పెట్టాలన్నా కొత్త వాళ్ళు ఎవరు పెట్టనివ్వరు. మేమైతే ఇక్కడ పెడతాం. మీరు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తా అంటే చెప్పండి, మేము ఇక్కడ చచ్చిపోతాము, మీరు ఏమన్నా చేయండి ఇంకా, అంతే సార్. ఎప్పుడో చేసిన పిఆర్సీ కంపెనీని ఎక్స్టెండ్ చేయొద్దు, ఇమ్మీడియట్ గా రిపోర్ట్ ఇవ్వండి. 3 సంవత్సరాలు పూర్తయింది, దానిపైన ఇవ్వమని మేము అడుగుతున్నది, కొందరు ముప్పరికి కాదు. రెండవది మేము అడిగేది, గతంలో అడిగాం పెండింగ్ బిల్స్ క్లియర్ చేయమని, కానీ ఇప్పుడు పెండింగ్ బిల్స్ క్లియర్ కాదు. సుమారుగా 13,000 కోట్లు ఉన్నాయి. ఏక మొత్తంగా ఒకేసారి పక్కన ఉన్న ప్రభుత్వాలలాగా, లేదంటే 2 దఫాలుగా ముందుగా మా పెన్షనర్స్ కి ఏక మొత్తంగా ఒకసారి ఇచ్చేసి 2వ నెలలో ఉద్యోగులకి, వర్కింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిందిగా దఫాలుగా ఇన్స్టాల్మెంట్ గా కాకుండా ఒకేసారి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మాకు దాచుకున్న డబ్బులు మేము పనిచేసిన కాలానికి కూలీ, జీతం, వేతనం కొత్త డిమాండ్ కాదు. దీంతో పాటుగా ఇందాక మా జగదీశ్ చెప్పినట్టుగా డిఏలు, రొటీన్గా రావాల్సిన డిఏలు ఇప్పటికీ 4 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంతా 5 ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి ఇమ్మీడియట్ గా క్లియర్ చేయాల్సిన డిమాండ్, డిఏ డిమాండ్ కూడా ఉంది. వీటన్నిటికంటే కూడా ఆ డిఏకి సంబంధించిన ఇంతకు ముందు వచ్చిన జీవోలు, ఆ జీవోల ప్రకారం రావాల్సిన ఒక డిఏకి సంబంధించిన 17 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 25 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 30 నెలలు ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయాలని, వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ చైర్మన్ గారు, మా చైర్మన్ గారు నిన్న కూడా సిఎస్ గారిని కలిసి మేము ఇలా జేఏసీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది, మాకు కింద పడుతుంది. ఆల్రెడీ జేఏసీ ద్వారా
ముఖ్యమంత్రి గారు జేఏసీకి క్లియర్ కట్ గా హామీ ఇచ్చారు, అసెంబ్లీలో ఇనాగ్రేట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా దాని మీద విధి విధానాలు మీరు ఇక పూర్తి చేయలేదు. మినిమం దానిపైన వేసిన కమిటీ ఏదైతే ఎంప్లాయీస్ చేసిన కమిటీతో సమావేశం కూడా జరగలేదు. దానిపైన సీరియస్ గా అడిగితే వారం రోజులు అన్నారు. అట్లాంటి వారం రోజులు సీఎస్ గారు 4-5 సార్లు చెప్పారు. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని మంత్రివర్యుల కంటే కూడా ముఖ్యంగా అధికారులు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రివర్యులు చెప్పినప్పటికీ కూడా కొన్ని శాఖల్లో మేము పోయినప్పుడు నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. దీంతో పాటుగా ఇంకా జిల్లాలో కొంతమంది జిల్లా కలెక్టర్లు ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా సర్వీస్ తక్కువ అనుభవం రాయించడం తెలియదు. మేము 35 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నాం. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుంటాం. మా సంఘాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్డ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ బిహేవియర్ మార్చుకోకపోతే కార్యాచరణ మీపైనే ఉంటుంది. కొంత మేము అందరినీ అంటున్నా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్లు చాలా మంచుకున్నారు, గవర్నమెంట్ నడిపిస్తారు మంచిగా. కానీ కొద్ది మంది పేర్లు కూడా వెల్లడించడానికి భయపడం జనగామలాంటి జిల్లా కలెక్టర్లు చాలా మంది ఉన్నారు. వారిపైన జేఏసీగా మేమే కార్యాచరణ తీసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన ఎంక్వైరీ చేయడానికి ముందుగా సిఎస్ గారి దృష్టి తీసుకెళ్తాము. రాయని పక్షంలో వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ తీర్మానం కూడా ఒకటి చేశాం. ఈరోజు ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఈ బంజారా హోటల్ ఏదైతే మనకి చాలా ప్రసిద్ధమైన హోటల్ ఉండిందో, ఈ పక్కన ఉన్నటువంటి చెరువు ఏదైతే ఇది పూర్తిగా కబ్జాకి గురవుతుంది. రైట్. సో ఈ చెరువు బంజారా లేక్ అని అంటారు. ఈ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో, ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్ గా పొల్యూషన్ తోటి అండ్ అట్లానే మొత్తము చెత్తతోటి ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నది అనేటటువంటి కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు వారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు, రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్, ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈ రోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిశీలించాము. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్ లో ఉంది. ఇది మా చిన్నప్పుడు మాకు గుర్తు. ఇక్కడ అంటే ఒక 45 ఏళ్ల క్రితం ఈ చెరువు చాలా ప్యూర్ గా ఉండేది. ఎట్లా అంటే వాటర్ స్నానం చేసేటట్టు ఉండేది అన్నమాట. సో ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు చూస్తే గనక దీంట్లో అసలు మొత్తం టోటల్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ హైదరాబాద్ సిటీలో ఏమైనా ఉందంటే డెఫినెట్ గా ఇది ఒక వన్ ఆఫ్ ద లేక్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా వాసన వస్తున్నది. మొత్తం మీరు చూస్తున్నారు ఫ్లోటింగ్ ప్లాస్టిక్ అంతా కూడా మొత్తం ఉండి ఎంక్రోచ్ అయ్యింది. ఎఫ్టీఆర్ లో చుట్టూ ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ రావటము, కొన్ని ట్రాక్స్, రోడ్లు కూడా వేశారు. సో ఇవన్నింటినీ కూడా డెఫినెట్ గా ఏదైతే గనక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, బస్తీ వాసులు వీళ్ళందరూ ఏదైతే కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారో, ఏదైతే టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ కి కూడా యాక్సెస్ బంద్ చేయటం అనేది, వాళ్ళ పూజలకి కూడా యాక్సెస్ లేదని, అట్లానే ఎఫ్టీఎల్ లో ఒక దారిలాగా వేసి ఒక రోడ్లకి వేసి మొత్తం చెరువుని మొత్తం ఎంక్రోచ్ చేసినారని, అండ్ ఇంతే కాకుండా చాలా స్ట్రక్చర్స్ కూడా వచ్చినాయని, ఇవన్నింటినీ కూడా మేము త్వరలో ఒక మీటింగ్ పెట్టి ముందు మా హైదరాబాద్ అధికారుల బృందం ఈ కంప్లైంట్స్ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్ అందరితోటి, అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్లస్ అవతల ఎవరున్నారో వాళ్ళని కూడా అందరినీ కూడా పిలిచి ఒక పర్సనల్ ఎంక్వైరీ మీటింగ్ హోల్డ్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత దీన్ని అప్పుడు డెఫినెట్ గా మా యాక్షన్ అనేది దీని మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఇది తీసుకునే దాంట్లో ఈ దీనికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ తో పాటు ఇంకా ఇతర అంటే ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి గృహాల జోలికి హైడ్రా వెళ్ళదు. అది యాక్చువల్ గా స్టేటెడ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా. బట్ ఏదైతే కమర్షియల్ ఇట్లాంటివి ఉన్నాయో లేకపోతే ఏమన్నా ఎంక్రోచ్ అయ్యి తర్వాత కబ్జాల్లో ఉన్నాయో అట్లాంటి వాటిలన్నిటిని కూడా నివారిస్తుంది. అండ్ మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్ గా వాటిని అంటే నాలా మీద పూర్తిగా బ్లాక్ చేసేటటువంటి అట్లాంటివి ఉన్నాయనుకోండి, అది నివాస గృహం అయినా డెఫినెట్ గా దాని మీద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అది అక్కడున్న స్థితిని బట్టి ఆ పరిస్థితిని బట్టి
దానివల్ల వచ్చేటటువంటి అందరికీ ఎటువంటి ప్రాబ్లం వస్తుందనే దాన్ని బట్టి అన్నిటినీ గ్రహించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఒక 10 రోజుల్లో పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత దీని మీద డీటెయిల్గా పెడతాము. తప్పకుండా దీన్ని చెరువును కూడా హైడ్రా ముందుకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా అన్నారు. స్థానికుల నుంచి కూడా వాళ్ళు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది ముందు ముందు హైడ్రా డెవలప్ చేసే లేక్గా తీసుకురావడానికి మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.